ఓం శ్రీ సాయిరామ్. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సాయిరామ్. మనం 6వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. ఈ 6వ అధ్యాయంలో ఇది 6వ శ్లోకం. నిన్న 5 శ్లోకాలు కంప్లీట్ చేసాం. ఈరోజు 6వ శ్లోకం. 6వ శ్లోకంలో ఏంటి భగవంతుడు చెప్పాడు అంటే, మొన్న 5వ శ్లోకం మనం ఒకసారి చదువుకున్నాం. ఉద్ధరే ఆత్మ ఆత్మానం ఆత్మానాపసాదయేత్ ఆత్మేనే ఆత్మానం వందు రిపురాత్మన అనేసి, అది ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఎలా పనిచేస్తే అది అవుతుంది అంటే, మీరు ఆత్మని ఎలా తెలుసుకోగలరు, ఆత్మని తెలుసుకోవాలంటే మనస్సు కంట్రోల్గా ఉండి నీలో ఉన్న శక్తి ఏంటి, ఆ శక్తి ఎలా పనిచేస్తుంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా చూడగలుగుతున్నాను, ఎలా వినగలుగుతున్నాను అనేసి మనం ఒక్కసారి మనం ధ్యానించుకున్నట్టయితే దేర్ మస్ట్ బి సమ్ పవర్. అదే ఆత్మ. దానితో మనం సంయమ యోగం. ఈ ఆత్మ సంయమ యోగం అంటే ఆ ఆత్మను మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నట్టయితే ఈ శరీరం అన్నది వేరు, ఆత్మ అన్నది వేరు. అప్పుడు మనలో ఉన్న జ్ఞానాన్ని అభివృద్ధి అవుతుంది. అది అక్కడ మనం ఆ ఆత్మని ఏదైతే నీ మట్టుకు నువ్వే ఉద్ధరించుకోవాలి. అది ఉద్ధరే ఆత్మ అంటే నీలో ఉన్నది, నీ తాలూకా శక్తి నువ్వే ఉపయోగించుకోవాలి. అంటే నువ్వే కృషి చేయాలి, నువ్వే దాన్ని పట్టుదలగా ఉండాలి. అది నీకు నువ్వే చేసినట్టయితే నువ్వు అభివృద్ధి అవ్వగలవు. ఇన్ కేసు అదే కానీ నువ్వు అభివృద్ధి అవ్వడానికి నువ్వే కారణం, ఆ తర్వాత నువ్వు కింద పడిపోవడానికి కూడా నువ్వు కారణం. అంటే నువ్వు అధోగతికి వెళ్ళడానికి. అధోగతి అంటే నువ్వు వేరే ఆలోచనలతో సతమతం అవుతూ ఈ దేహం గురించి ఇది నాది, నా వారు, నాది నాది అని సతమతం అవుతూ దాన్ని ఇంకా దీనిగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో దాని గురించి మొన్న దీంట్లో మనం చెప్పాం. ఉద్ధరే ఆత్మ ఆత్మానం అంటే నీ తాలూకా ప్రయత్నం నువ్వు చేసి నీ తాలూకా దీన్ని నువ్వు చక్కగా నెరవేర్చుకో అనేసి ఆ శ్లోకం మీరు ఒకసారి చదువుకుంటే అది బాగుంటుంది. ఇప్పుడు 6వ శ్లోకం ఒకసారి చదువుదాం. 6వ శ్లోకంలో స్వామి అంటే భగవంతుడు మనకి ఏంటి అందించాడు. ఇంతవరకు ఆత్మ గురించి ఆయన చెప్తున్నారు. మళ్ళీ ఇది కూడా ఆత్మే. ఏంటంటున్నారు? బంధురాత్మ. ఒకసారి నేను శ్లోకం చదివేస్తాను. ఆ శ్లోకం తాలూకా అర్థాన్ని ఒకసారి మీకు చెప్పేస్తాను అనమాట. బంధురాత్మాత్మ బంధు ఆత్మ ఆత్మనహతస్య ఆత్మనహతస్య. అది చూడండి, బంధురాతాత్మ బంధురాత్మాత్మ తస్య ఏనైత్మైనాత్మానజితః ఏన ఆత్మ ఏవ ఆత్మజితః. అది కరెక్ట్ వెరీడ్. బంధురాతాత్మనస్తస్య ఏనైత్మవాత్మానజితః అనేసి అది ఫస్ట్ వర్డ్లో చెప్పాడు. రెండవ వర్డ్లో ఏంటంటున్నాడు? అనాత్మ అనాత్మానః తు అనాత్మాన తు. అక్కడ అలా చదవాలి. అనాత్మానతు శత్రుత్వే నత్తేతాత్మైన శత్రువత్. అది విడదీయడంలో ఉన్నదన్నమాట. అది చక్కగా విడదీసినట్టయితే దాని తాలూకా అర్థం మనం తెలుసుకోగలం. ఇది కొద్దిగా క్లిష్టమైన పదాలే.
ఏంటి బంధురాతాత్మన స్థ బంధురాత్మ ఆత్మన తస్య, అక్కడ తస్య అంటున్నాడు. బంధురాతాత్మ ఆత్మన తస్య తస్య ఏన ఆత్మ ఏవ ఆత్మనా జితః. జితః అంటే జయించినవాడు. ఆ ఫస్ట్ వర్డ్ జాగ్రత్తగా పట్టుకుంటే అది మనకు అర్థమవుతుంది. ఏంటి బంధువు అంటే ఎవరు? మన బంధువులు, మన మిత్రులు, మన వాళ్ళు, వాళ్ళే బంధువులు అన్నమాట. ఆ బంధువులు ఈ దేనికి బంధువు అనేసి అక్కడ ఎందుకు ఉంటున్నాడు? ఆ బంధువు ఆత్మ గురించి చెప్తున్నాడు. ఏదైతే నువ్వు ఆత్మ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ ఆత్మ అన్నది ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ అన్నది మనం అనేస్తున్నాం. హ్యావ్ యూ సీన్ దట్ ఆత్మ? నో. ఈ మూడు కలిపితేనే ఆత్మ. ఏంటి మనస్సు అంటే? మనస్సుతో ఇంద్రియాలు. నీ మనసు ఎక్కడైతే ఉందో, నీ ఇంద్రియాలు పనిచేయాలంటే మనసు ఉండాలి. అంటే మనసు ఆర్డర్ ఇస్తుంది ఇంద్రియాలకి, నువ్వు ఈ పని చెయ్యు అనేసి. అంటే మనసు, ఇంద్రియాలు, శరీరం, ఈ మూడు కలిస్తే కానీ నువ్వు ఏ పని చేయలేవు. ఈ మూడు ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ ఆత్మ. అది అంటే ఈ మూడుని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఏంటి? ఇంద్రియాలు, మనస్సు, శరీరం. ఈ మూడితోనే అది ఏర్పడుతుంది అన్నమాట. దాని గురించే ఆత్మ. అంటే అక్కడ ఏంటంటున్నాడు? ఏన ఆత్మనః అంటే ఏంటి? ఇది నీకు ఏంటి ఏర్పడ్డది? మనస్సు, ఇంద్రియాలు, శరీరం, దీనితో కూడిందే జీవాత్మ. అంటే నువ్వు జీవుడివై ఉన్నావు. అంటే లోపల జీవిగా ఒక శక్తి అన్నది పనిచేస్తూ ఉంది. దాన్నే జీవాత్మ అంటారు. పరమాత్మ అన్నది వేరు. ఈ జీవాత్మను పరమాత్మతో కలియాలి. అప్పుడు అది శ్రద్ధగా ఉంటుంది. దాన్నే ఏదైతే జీవాత్మ ఉందో అది నీ తాలూకా మనసు, ఇంద్రియాలు, శరీరంతో కలిసి అది ఏర్పడుతుందన్నమాట. ఏదైతే ఈ మూడు నువ్వు కంట్రోల్ చేసుకున్నావో, ఏంటి? నీ మనస్సుని ఎప్పుడైతే నీ కంట్రోల్లో నీకు వచ్చేసిందో నువ్వు ఇంకెక్కడికి పరిగెట్టలేవు. అప్పుడు ఎప్పుడైతే నీ కంట్రోల్గా వచ్చేసిందో ఇంక ఏ పని చేసినా జస్ట్ నువ్వు ఏదో ఒక ఆలోచనలో పడతావు. నేను ఈ పని చేస్తున్నాను, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. నేను ఈ పని చేస్తున్నాను, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. అది ఏదైతే మంచిది, ఏదైతే చెడ్డది అన్నది ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, ఏదైతే అంటే దాంట్లో ఉన్న మంచితనాన్ని నువ్వు తీసుకున్నావు అంటే అప్పుడు నీ తాలూకా ఆత్మ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఒక జీవాత్మ. అంటే జితేంద్రియ అంటే నువ్వు దాన్ని జయించగలవు. నువ్వు దానికి జయించాలి అంటే ఇది నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఏది కంట్రోల్ చేసుకోవాలి? నీలో ఉన్న మనస్సు, ఇంద్రియాలు, శరీరం. ఈ మూడింటిని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకుంటావో నువ్వు దాన్ని అధిగమించినట్టు. అంటే నువ్వు కంట్రోల్ చేసుకొని అప్పుడు ఏం చేస్తావు? యు ఆర్ కనెక్టింగ్ విత్ ది గాడ్. ఇవే కానీ నీ కంట్రోల్ లేనట్టయితే పరిపరి విధాలు నీ మైండ్ వెళ్తూనే ఉంటుంది. అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ది గాడ్. ఎందుకు కనెక్ట్ అవ్వటం లేదంటే దిస్ ఇస్ ది రీజన్. ఏంటా రీజను? నీ తాలూకా ఇంద్రియాలు, శరీరం, ఆ తర్వాత మనస్సు, ఈ మూడు కలిసి ఏర్పడటం లేదు. ఈ మూడు ఎవడైతే కంట్రోల్ చేసుకుంటూ నీ ఆధీనంలో పెట్టుకుంటాడో వాడు జితేంద్రియ, వాడే విజయాన్ని చేకూర్చగలడు. ఇన్ కేసు ఎవడైతే ఇలా చేయడో అప్పుడు రెండవది ఏంటంటున్నాడు? ఇది ఫస్ట్ తాలూకా వర్డ్ ఏంటంటున్నాడు? బంధురాతాత్మనస్తస్య ఏనాత్మనాత్మాన జిత అంటున్నాడు.
అంటే జితహ అంటే జయించిన వాడు అనమాట. దాన్ని జయించాలి అంటే ఏంటి? నువ్వు ఈ 3 కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఈ 3 కంట్రోల్ చేసుకున్నట్టయితే నీకు అది అవుతుంది. అయితే రెండవ వర్డ్ ఇది ఫస్ట్ వాక్యం. ఈ ఫస్ట్ వాక్యం ఇది. అంటే ఈ మీనింగ్. రెండవ దాంట్లో ఏంటంటున్నాడు? అనాత్మానహతు. అక్కడ ఆత్మ, అనాత్మ. అక్కడ నెగిటివ్ వచ్చింది. అంటే నీ ఆత్మని ఏంటి? నీ మనస్సు, ఇంద్రియాలు, శరీరం నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటున్నావో నీ జీవాత్మ నీతో కనెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ అదే లేనట్టుగా అనాత్మనః అంటున్నాడు. అనాత్మనః అంటే నీ ఆత్మ నీకు దాని కంట్రోల్ లేదు. అది దాన్ని బట్టి అది వెళ్తుంది. అనాత్మనఃతు శత్రుత్వే అంటే అది ఎప్పుడైతే నీ కంట్రోల్ లేదో అక్కడ బంధువు అన్నాడు, ఇక్కడ శత్రువు అన్నాడు. అంటే స్నేహాన్ని పెంచుకోవడానికి నువ్వే కారణం. నీలో ఉన్న శత్రుత్వాన్ని అంటే డెవలప్ చేసుకోవడానికి కూడా దట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ యూ ఓన్లీ, నాట్ టు అదర్స్. ఇట్ ఈజ్ రీజన్. ఈ రీజన్ నీలో ఉన్న శత్రుత్వాన్ని కూడా నువ్వు చేయగలవు. అంటే అక్కడ బంధుత్వాన్ని పెంచుకోగలవు, ఇక్కడ శత్రుత్వాన్ని కూడా నువ్వే చేయగలవు. ఇక్కడ శత్రుత్వాన్ని కూడా నువ్వు చేయగలవు. అంటే నువ్వు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో శత్రువును కూడా నువ్వు శత్రువుగా అంటే మహాకోపిగా అంటే వివేక శక్తి పోతుందన్నమాట. వివేక శక్తి ఎప్పుడైతే పోతుందో నువ్వు చూసిన నీలో ఒక శత్రుత్వం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే శత్రుత్వం వచ్చిందో నీలో ప్రేమ పోతుంది. దెర్ ఇస్ నో లవ్ విత్ ది అదర్స్. ఎవరితో మాట్లాడినాను అంతే, నీలో శత్రుత్వం వచ్చేసిందనమాట. ఎప్పుడైతే శత్రుత్వం వచ్చిందో యు ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ది గాడ్. అంటే భగవంతుడితో నువ్వు కనెక్ట్ అవ్వలేవు. నీకు ఇంకా ఈ కోపం, రాగం, ద్వేషం ఇవేమి నీలో డెవలప్ అవుతుంటాయి నీ మైండ్లో. ఎప్పుడైతే మైండ్లో డెవలప్ అయ్యిందో నువ్వు భగవంతుడికి దూరంగా ఉంటావు. నువ్వు భగవంతుడికి దగ్గరగా చేరుకోలేవు. భగవంతుని దగ్గరగా చేరుకోవాలంటే నీలో శత్రుత్వమే ఉండకూడదు. దాన్ని దూరంగా మార్చాలి. దాన్ని దూరంగా ఉన్నట్టయితేనే నువ్వు దానికి వెళ్ళగలవు. అందుకే ఆత్మ. అది రెండవ దాంట్లో ఏంటంటున్నాడు? అనాత్మనస్తు శత్రుత్వే. ఆ తర్వాత వర్తేత ఆత్మయేత్ర శత్రువత్. అక్కడ చూడండి, ఆత్మ ఏవ శత్రువత్. తనకు తానే, ఇంకొకళ్ళేం కాదు. ఎందుకు నువ్వు అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? నువ్వు కంట్రోల్ చేసుకున్నట్టయితే నీలో శత్రుత్వం రాదు. నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోలేక నువ్వు దాన్ని విడిచిపెట్టేసావో, నీ మనసును నువ్వు విడిచిపెట్టేసావు, దాని ఇష్టం వచ్చినట్టు అది పరిగెడుతుంటుంది. అది పరిగెట్టినప్పుడు ఏంటి? నీలో ఉన్న రాగాన్ని, నీతో బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నది నీలో మైండ్లో దూరిపోతాయి. దూరిపోయిన వెంటనే నువ్వు ఇంకా భగవంతుని గురించి ఇంకా అర్థమే చేసుకోవు. ఆయన ఎవరు, నేనెవరు? నాకు ఇందులో ఈ ఇంద్రియ సుఖం నాకు కావాలి. ఈ ఇంద్రియ సుఖం నాకు ఎలా కావాలంటే నాకు ఇంద్రియ సుఖాలు నాకు ఏర్పడుతున్నాయి. ఎందుకు అంటే కోరికలతో వెళ్తుందా, ఆ కోరికలు తీరుతున్నాయి, ఆ కోరికల తర్వాత మరొక కోరికలు వస్తున్నాయి, ఆ కోరికల తర్వాత మరొక కోరికలు అవుతున్నాయి. ఇట్ ఈస్ ది హ్యాపీనెస్. దిస్ హ్యాపీనెస్ ఐ రిక్వైర్డ్ అనుకుంటున్నాడు. కానీ దిస్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇది ఎందుకు? వాళ్ళు దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. అంటే సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. సంతృప్తి అన్నది వాళ్ళలో అస్సలు రానే రాదు. ఎందుకు సంతృప్తి లేదు అంటే వీడు ఇంకొక కోరిక కోరుతున్నాడు, ఆ కోరిక తర్వాత మరొక కోరిక కోరుతున్నాడు, ఆ కోరిక తర్వాత మరొక కోరిక కోరుతున్నాడు. ఇది డెవలప్ అవుతుంది. ఆడేటనుకుంటున్నాడు, నేను నా నా తాలూకా ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవి పెంచుకుపోతున్నాను. అంటే ఇంకా దీని గురించి నువ్వు ఆలోచించవు. నువ్వు ఉదయం లేచిన తర్వాత ఇంకా పరిగే పరుగు. ఎందుకు? దట్ ఐ రిక్వైర్డ్. దానితో ఏమి సుఖపడుతున్నావు అంటే నో.
దాంట్లో దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ అట్ ఆల్. ఈ సాటిస్ఫాక్షన్ లేకుండాను అంటే సంతృప్తి అనేది ఎలా ఏర్పడుతుంది? సంతృప్తి వేరు. ఇది ఏంటంటే ఒక కోరిక తీరింది. ఆ కోరికతో మరొక కోరికెళ్తుంది. ఆ కోరికతో మరొక కోరికెళ్తుంది. ఆ కోరికతో మరొక కోరికెళ్తుంది. అది డెవలప్ అవుతుంది గానీ ఇందులోకి రాలేవు. ఇందులోకి రావాలి అంటే నీలో ఏదైతే ఉందో దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటూ భగవంతుని వైపు నీ తాలూకా మైండ్‌ని టర్న్ చేసినట్టయితే అప్పుడు నువ్వు దాంట్లోకి వెళ్ళి అందులోకి వెళ్తూ నువ్వు సంతృప్తి చెందుతూ భగవంతుని నామస్మరణతో ఆ భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ భగవంతుడంటే ఉన్నాడు. ఈ భగవంతుని తాలూకా శక్తి ఇది. ఈ భగవంతుడు లేకపోతే మనం లేము అన్న భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు నువ్వు ఒక మంచి మనిషిగా ఉంటున్నాడు. అయితే లాస్ట్‌లో మనం ఏంటి లాస్ట్ శ్లోకంలో ఏంటి మనం నేర్చుకున్నాం? ఉద్ధరేయాత్మ ఆత్మానం ఆత్మానం సాధియత్ అంటే నీ ఆత్మకు నువ్వే శత్రువు, నువ్వే మిత్రువు అనేసి అదే సేమ్ శ్లోకం దీంట్లో కూడా అదే అంటున్నాడు. నువ్వు గురించే నువ్వు డెవలప్ చేసుకో. నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకో. కంట్రోల్ చేసుకున్నట్టయితేనే నువ్వు ఏ విషయాన్ని నువ్వు చేసుకున్నట్టయినా నువ్వు మంచి ఆలోచనతో నువ్వు ఆలోచించి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేసి నువ్వు తెలుసుకున్నట్టయితేనే అప్పుడు నువ్వు పైకి వెళ్ళగలవు. అయితే లాస్ట్ శ్లోకంలో మనం దేని గురించి మనం తెలుపుకున్నాం? భార్గవ అన్న పండితుడు, ఆ భార్గవ పండితుడు ఏం చేశాడు అన్నది నేను చిన్నగా చెప్పాను. ఆ భార్గవ పండితుడు చాలా మంచి పేరు తెచ్చుకుంటూ చాలా చక్కగాను ప్రజల్లో ఒక భావన ఏర్పడుతూ ఈయన మహాపండితుడు అన్న భావన ప్రజల్లో ఏర్పడి ఆ ప్రజల పొగడ్తలతో ఈయన ఇంకా సంతోషాన్ని చేరుకుంటున్నాడు. ఈయన పొగడ్తలతోనే ఉన్నాడు కానీ అసలు విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఈయనకి కావాల్సింది ఏంటంటే పొగడ్తలు. అంటే ఈ పొగడ్తలతోనే ఆయన చేస్తున్నాడు. ఇలా చేస్తూ తన తండ్రి అయిన ఆయన కూడా మహాపండితుడు. ఈయన అంటే అహంకారం పెరుగుతుందని అందరికీ ఏం చెప్పాడంటే ఆయనకి ఏం రాదు ఆడు పండితుడే కాదు అన్న భావనతో నలుగురితో చెప్పడం. ఆ విషయం ఆయన తెలుసుకొని తన తండ్రి నా మీద చెడు భావనతో ఉన్నాడు, నేను బాగుపడిపోతానేమో అన్న భావనతో ఉద్రేకంతో ఉన్నాడు. అందు గురించి ఆయన్ని చంపడానికే ఒకరోజు ప్రయత్నించాడు. ప్రయత్నిస్తూ ఒక రాయిని తన మీద విసురుదామన్న భావనతో అప్పుడు తన తండ్రి ఇంకొకరితో చెప్తున్నాడు, నాకు కొడుకంటే ఇదేం కాదు, ప్రేమ ఉన్నది, కానీ వాళ్ళు అహంకారం తగ్గాలి, ఆ అహంకారం పోవాలి అంటే అహంకారం ఎప్పుడైతే మనసులోకి వచ్చేసిందో ఇంక మనిషి కాడు. అహంకారం అన్నది తగ్గడానికి నేను నలుగురితో చెప్తున్నాను కానీ ఆయన చక్కగా చేస్తూ ఉంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలి అన్న భావనతో ఇంకొకరితో చెప్పడం స్టార్ట్ చేశాడు. అది విని ఈ ఎత్తిన రాయ కిందకు దించేశాడు. చేస్తూ తన తండ్రి దగ్గరికి పోయి, నాన్న ఎవరైతే ఉన్నారో అంటే కఠినంగాను తన తండ్రినే చంపడానికి ఎవరైతే పూనుకున్నారో వాళ్ళకి ఏ శిక్ష ఇస్తే బాగుంటుంది, ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది అని అడుగుతాడు. అతనికి అర్థం కాలేదు, ఇదేంటా అదేంటా ఏంటి వీడు అడుగుతున్నాడు. ఆయన మహాశక్తి గలవాడు, అయితే నా గురించే అడుగుతున్నాడు అంటున్న భావనతో, లేదు పర్వాలేదు, అది వాడు భావన ఎప్పుడైతే లోపల తన తప్పు తను తెలుసుకున్న తర్వాత ఇంకా పర్వాలేదు అంటే, లేదు అతనికి తగిన శిక్ష ఇవ్వాలి, ఆ శిక్ష ఏంటో చెప్పు అంటాడు. అప్పుడు ఆ శిక్ష గురించి చెప్తాడు. అయితే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక పని చేయమను, వాళ్ళ మామగారింటికి వెళ్ళి 6 మాసాలు ఉండమను అని చెప్తాడు. 6 మాసాలు మామగారింట్లో ఉండాలి అని అదే ఆయనకి శిక్ష అనేసి, ఓహో అదే అనేసి అప్పుడు ఈయన తన మామగారింటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ డే సెకండ్ డే అంటే 6 మాసాలు ఉండమనుకుంది కదా, ఒక నెల రోజుల వరకను చక్కగానే చూశారు. ఇంకా ఈ అల్లుడు ఇంకా వెళ్ళటం లేదు కదా అన్న భావనతో రోజుకి 3-4 కూరలు వండి పెడుతూ ఉన్న మామగారు ఒక్క కూరకి
స్టార్ట్ చేశారు. అంటే తనలో ఇంకా తగ్గుతుందనమాట. ఆ తర్వాత ఇంకా 2 మాసాలు, 3 మాసాలు చూసి ఈడు ఇంకా కదలడు. ఈడు ఇలాగ కూర్చొని తినడానికే అతను ఇదయ్యాడు అనేసి అప్పుడు పొలానికి వెళ్ళిన ఆయన కొద్దిగా సహాయం చెయ్యు. నేను కొద్దిగా వయసులో ఉన్నాను కదా! అన్న భావనతో తనకి పొలానికి పంపిస్తాడు. ఎప్పుడైతే పొలానికి పంపించి అతను కష్టం చేసి అతని తాలూకా ఈ అంటే అతనిలో ఉన్న అహంభావం కొద్ది కొద్దిగా తగ్గుతూ నేను ఇంత మంచి పేరు తెచ్చుకున్నాను కదా! ఆ! ఇంతటిగా నేను ఇప్పుడు మామగారి ఇంట్లో 6 మాసాలు నేను ఉండాలి. అప్పుడే 3 మాసాలు అయిపోయింది. ఈ 3 మాసాలకే నాకేమో ఒక శిక్షణ విధించాడు. ఇంకొక మరొక 3 మాసాలుంది. ఇంకా నేను ఎలా గడపాలిరా బాబు! అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గండంగా ఆయన దాన్ని సాగించాడు. అది మహా పెద్ద శిక్ష. ఎందుకు అంటే తను తండ్రిని చంపడానికి వెళ్ళిన వివేక బుద్ధితో ఉన్న మనసుని అంటే ఉద్ధరే ఆత్మాత్మ అంటే తన మట్టుకు తను ఉద్ధరించుకోకుండా, తన ఆలోచన లేకుండా వివేకం పోయిన తర్వాత ఇంకా తన తండ్రిని చంపుదామన్న భావన వచ్చాడంటే ఆళ్ళలో ఎంత శత్రుత్వం ఉంది. అంటే మనిషిలో బంధువుగాను చూడొచ్చు, శత్రుత్వంగాను చూడొచ్చు. అంటే తన తండ్రిని ఎంతో శత్రువుగా చూస్తున్నాడనమాట. ఆ శత్రువుని చంపడానికే ప్రయత్నించాడు అంటే, ఇన్ కేస్ ఆ ఒక్క 2 సెకండ్లే గాని లేట్ అయితే తన తండ్రిని చంపుందుడు. ఆ తర్వాత తన శిక్ష ఎలాంటిదంటే, తన తండ్రినే నేను చంపాను కదా! ఇంత మంచి తండ్రిని చంపాను కదా! అన్న భావనతో కృంగిపోతూ తన జీవితాన్ని పూర్తిగా నాశనం అయిపోతుంది. తన తప్పుని తెలుసుకుంటూ. అంటే తన తప్పుని తెలుసుకోక ముందే ఆలోచనలో ఉండాలి. నేను ఏం చేస్తున్నాను అన్నది. తన తప్పును తనే తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఒక మంచి భావనతో మెలగాలి. అలా మెలిగినట్టయితే వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. వాళ్ళు ఒక మంచి అభివృద్ధి. అందుకే ఇందులో చెప్పాడేంటి? జితాత్మనః అన్నాడు. జితః, జితః అంటే జయించేవాడు. ఎలా జయిస్తాడు? తన మనసుని, ఇంద్రియాన్ని, శరీరాన్ని ఎవడైతే కంట్రోల్ చేసుకుంటాడో వాడు జితః. అది ఈ శ్లోకంలో చెప్పాడు. ఎవరైతే మనస్సును, ఇంద్రియాలను, శరీరంలో జయించిన వాడు తనకు తానే అభివృద్ధి అవుతూ వాడు భగవంతునిలో రీచ్ అవ్వగలడు. ఇన్ కేస్ ఎవడైతే వాడు చేయలేడో ఆడు శత్రువుగా ఉంటాడు. ఆడిలో శత్రుత్వం వస్తుంది. ఎలాంటి శత్రుత్వం అంటే మనం ఆ భార్గవ గారు ఎలా అయితే చేశారో అదే సేమ్ డిట్టో అనమాట. అలా చేస్తూ ఉంటారు. ఇదే శ్లోకాన్ని మీరు మరొకసారి చెప్తూ దీన్ని కొద్దిగా కంటిన్యూ చేస్తూ ఉండాలని మనసా వాచా ప్రార్థిస్తున్నాను. సాయిరామ్. रिकॉर्डिंग है।